हैदराबाद शहर में वाक़ गोलकुंडा बोनाल तकारीब का इनेकाद अमल में आया। इस मौके पर रियासती उज़रा टी श्रीनिवास यादव, इंदिरा किरण रेड्डी और मोहम्मद महमूद अली ने शिरकत की। इस दौरान रियासती उज़रा ने देवी जगदम्बा को रेशम के कपड़े पेश किए। इस मौके पर मुनक़दा तकरीब से खिताब करते हुए रियासती वज़ीर टी श्रीनिवास यादव ने कहा कि रियासत तेलंगाना की तश्कील के बाद बोनाल त्यौहार रियासती त्यौहार बन गया है। उन्होंने कहा कि वज़ीर आला के चंद्रशेखर राव की हिदायत के मुताबिक बोनाल त्यौहार को शान व शौकत शान तरीके से मुनक़द करने के लिए हुकूमत की जानिब से तमाम इंतजामात किए जा रहे हैं। उन्होंने कहा कि तेलंगाना हुकूमत की जानिब से बोनाल त्योहारों के लिए 15 करोड़ जारी किए गए हैं। उन्होंने कहा कि तेलंगाना वाहिद रियासत है जो प्राइवेट मंदिरों को माली इमदाद फराहम करती है। జరుపుకోవడానికి మరి అనేక విధాలుగా మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఎంతో మరి ప్రమాణంగా పనిచేస్తున్నటువంటి విషయం. గోల్కొండ జగదాంబిక అమ్మవారి దేవాలయంలో మరి 3D మ్యాపింగ్ ఉంటుంది. జాతర గొప్పగా జరగాలి. తెలంగాణ ప్రభుత్వం రాకముందు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు గోల్కొండలో బోనాలు జరుగుతాయి. ఒక మందితోని బోనాలు జరుగుతుండే. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఈ రోజే 1,00,000 మంది మరి దేవాలయానికి వస్తున్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను 15 రోజుల క్రితం మీటింగ్ పెట్టి అన్ని డిపార్ట్మెంట్ అధికారుల సహకారం తీసుకొని మరి అద్భుతంగా కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం. ఈ రోజు హిందూ ధర్మాలని, హిందూ దేవాలయాన్ని పరిరక్షించడమే కాకుండా ఈ రోజు భారతదేశంలో చెప్పుకునే విధంగా యాదాద్రి దేవాలయాన్ని, యాదగిరిగుట్ట దేవాలయాన్ని మరి ప్రభుత్వ ఖర్చులతో 1,200 కోట్ల రూపాయలతోని మరి నిర్మించినటువంటి చరిత్ర మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి గోల్కొండ బోనాలలో భాగస్వామ్యమైనటువంటి అక్క చెల్లెళ్లకు, అన్న తమ్ముళ్లకు, ఈ ప్రాంత ప్రజలకందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మీ ఆధ్వర్యంలో జరిగేటువంటి కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరగాలి. కుల మతాలకు అతీతంగా మరి అందరం కూడా ఒక స్నేహ భావంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలి. మరి ఈ ప్రాంతంలో మరి ఇక్కడ ఉన్నటువంటి మన పూజ చేసుకునే కార్యక్రమం కాబట్టి అందరి సహకారం తీసుకొని తెలంగాణ ప్రభుత్వం అంగరంగ వైభవంగా మరి రాష్ట్రంలో కాదు దేశంలోనే ఎక్కడ చేయని విధంగా ఈ యొక్క బోనాల ఉత్సవాలని నిర్వహిస్తున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమం